హాయ్ హాయ్ అందరూ. ఈరోజు మా అన్నటే మా పెద్ద బాబు కొడుకు. సో రాజన్న ఇంటికాడ పోసమ్మ బోనాలు అన్నట్టు. సో పోసమ్మ బోనం ఈరోజు తీయడం జరిగింది. సో మంచి గమ్మత్తుగా సప్పుడుతోని గొర్రెపిల్లతోని పిల్లలు మంచి ఇది పొరుగుదండాలు అంటాం అన్నట్టు. దీన్ని పొరుగుదండాలు పెట్టుకుంటూ పిల్లలు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఏంటంటే పోసమ్మ కాడికి పోయేటప్పుడు చిన్న పిల్లలతోనే పొరుగుదండాలు పెట్టిస్తే మంచిది అనేది ఒక చిన్న ఆచారం నడుస్తుంటుంది. కానీ చప్పుడుతోని పోసమ్మ బోనం తీస్తుంటే అమ్మవారు, ఎందుకంటే అన్ని దేవుళ్ళ కంటే ముందు పోసమ్మ తల్లి అని చెప్పేసి అంటాము. సో ఆ పోసమ్మ తల్లి బోనం తీయడం అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మేము కూడా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎందరూ అంటే కొందరికి వస్తాయి, అందరికన్నా ముందు పోసమ్మ బోనం అంటారా అనే క్వశ్చన్ మార్క్ కావచ్చు. కానీ మీరు ఎక్కడన్నా మీ పెద్దలను అడగండి, తెలుసుకోండి. నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే ప్రతి దేవుని కంటే ముందు, దేవతలల్లా కానీ దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ అనేది ఫస్ట్. సో ఆ పోచమ్మ బోనం అంటే మనం చూడండి పెళ్ళిళ్ళకి కూడా చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ పోచమ్మ తల్లికి బోనం కానీ ఆడపిల్లలు కానీ కోడి పిల్లలు కానీ కోయడం అనేది అది ఒకటి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. సో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు కూడా ఉంటే మీ పెద్దలని అడిగి కూడా తెలుసుకోండి. మంచిగా అనిపిస్తున్నట్టు మన పోచమ్మ దగ్గరికి. సో ఆడుకుంటూ పాడుకుంటూ పోచమ్మ దగ్గరికి అయితే మొత్తానికి అయితే చేరినాం. ఆ చేరిన తర్వాత ఆ పోచమ్మ దయ అనేది ఏంటంటే మాకైతే గమ్మత్ అనిపించింది. సో జడత పట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ జడత అనేది కూడా అమ్మవారి కృప వల్ల మంచి తొందర ఇవ్వడం కూడా జరిగింది. సో మంచిగా ఆటపాటలతోని అంత ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా గమ్మత్ అయిపోయింది అనుకోండి. అంటే మీరు కూడా ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే వారికి ఇట్లాంటి బోనం కానీ పోచమ్మకు చేసినట్టయితే మీరు మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. అటు మొత్తానికైతే పోచమ్మ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసినాం బోనంతో. సో వచ్చేసిన తర్వాత పోచమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే చప్పుడుతోని 5 చుట్లు తిరగడం అనేది ఒక ఆనవాయితీ. సో 5 చుట్లు అనేది తిరుగుకుంటూ బోనం అనేది పందిరి కింద పెట్టడం, అది కూడా అక్కడ ముగ్గు వేసి చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గేస్తారు. సో ముగ్గేసి ఇక్కడ బయట పందిరి కింద నడుస్తూ ఉంటుంది. లోపట అమ్మవారి దగ్గర అమ్మవారికి బంగారు బొట్టు పిల్ల చేయించడం జరిగింది. ఆ బంగారు బొట్టు పిల్ల పెట్టి మంచిగా ఓడిబియ్యం పోసి అమ్మవారికి నిండా బట్టలు పెట్టడం కూడా జరిగింది. అదేంటంటే మంచి అంటే సాంప్రదాయ ప్రకారంగా బోనం అనేది తీయడం అనేది జరిగింది అన్నట్టు. సో అంటే మాకు తెలిసిన దానికంటే ఇక్కడ ఏమన్నా తప్పు ఏమన్నా ఉండొచ్చు, తెలియదు. అంటే మాకు తెలిసిన రీతిలో మేము ఎప్పుడు రెగ్యులర్గా చేసే విధానంగా చేసుకుంటూ వెళ్ళినాం. ఎందుకంటే మా పెద్దలు ఇంతకుముందు ఎట్లా చేసిర్రు ఆ రకంగా మాకు తెలియనిది కూడా మాకు ఉన్న మా పెద్ద మనుషులు కానీ చుట్టాలు కానీ కులపులు కానీ అంటే చెప్పారు అన్నట్టు, ఈ రకంగా చేయండి. వాళ్ళు చెప్పిన విధంగా మాకు తోచిన విధంగా అమ్మవారికి ముక్కు సమర్పించుకోవడం, బోనం సమర్పించుకోవడం జరిగింది. ఆ బోనాన్ని కింద పెట్టేటప్పుడు కూడా ఏంటంటే పద్ధతిగా చుట్టి, ఎందుకంటే ఎటు జరగకుండా కింద పడకుండా ఎటు మెసలకుండా అన్నట్టు మంచిగా పెట్టేసి అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలు చేసి దయతో దండంతో అమ్మవారికి మొక్కడం జరిగింది. సో మంచిగా అంటే మాకు తెలిసిన ప్రకారంగా ఏంటంటే మంచి పద్ధతి ప్రకారంగా మేము చేసినామని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడ మీకు కనిపించిన దాని మీకు వెళ్ళి ఇక్కడ ఏమన్నా మిస్టేకు అంటే మేము చేసినామా లేదు, చేసింది మంచిగానా, ఇంకా ఏమన్నా ఇందులో చెయ్యొచ్చా అనేది మీకు ఏమైనా తెలుసుంటే మీరు మా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ కూడా చేసుకోండి. కొంచెం ఏంటంటే చిన్నగా మేము వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకు ఇప్పటికీ మానిటైజేషన్ అనేది కూడా కాలేదు. సో కొంచెము లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే
చాలా రోజులు అవుతుంది. కొంచెం మన పనులు కొంచెం బిజీ అనేది చేయడం వల్ల కొంచెం ఎక్కువ వీడియోలు పెట్టడం లేదు. సో ఈ పోచమ్మ బోనం అనేది చేసింది అమ్మవారికి ఏంటంటే ఎక్కువ ఏంటంటే మన ఇదన్నట్టు బెల్లపు శాఖం అనేది కొందరికి ఉంటుంది, కొందరు అట్టి జిమ్మలతో చేస్తాం. మనకేంటంటే మాకున్న పోచమ్మ ఏంటంటే అట్టి జిమ్మలతో ఉప్పారం అనేది చేసి ఆ ఉప్పారం అమ్మవారికి చూపించి పిల్లకు కూడా తీసుకొచ్చిన గొర్రె పిల్లకు కూడా తినబెట్టి చేసి కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటూ వెళ్తాం మేము. అంటే మాకు తెలిసింది ఇట్లా ఓడి బియ్యం అనేది నిండుగా అమ్మవారికి మంచి బట్టలు పెట్టి నిండుగా ఓడి బియ్యం వేయడం అనేది ఆనవాయితీ. అది ఏంటంటే ఒడి నింపడం అనేది మాకు అనిపించిన కార్యక్రమం, చేసే కార్యక్రమం చేస్తాం కూడా. ఎందుకంటే అమ్మ దయ ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే అనేట్టు మేము భావిస్తాం అన్నట్టు. సో మంచిగా శాఖల వాళ్ళు పాట పాడడం కూడా జరిగింది. సో ఆ పాట కొంచెం ఆయన వాళ్ళ కుల వృత్తి ప్రకారంగా మేము ఒక పాట పాడు బావ అన్నట్టు బావ వరుస అవుతారు అనమాట. సో ఆయన ఒక పాట పాడు బావ అంటే ఆయన పాట పాడడం కూడా జరిగింది. కానీ మాకైతే అమ్మవారి దయ మంచిగా కనిపించిందని చెప్పేసి అనుకున్నాము. సో పిల్లకు కూడా జడత పట్టించడం అనేది అది ఒక మంచి ఆనవాయితీ కాబట్టి పిల్లని కూడా జడత పట్టించడం. అమ్మ దయ ఏంటంటే మంచిగా ఉందన్నాడు. ఇట్లా పట్టడాల్సిన లేదు, జడత ఈయన ఇచ్చేసింది. ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు జడత ఇచ్చింది. సో ఆ కార్యక్రమం కూడా మాకు మంచిగా అనిపించింది. ఓకేనా, ఇంకా మనం మీరు చెప్పాలనుకున్నాను మాకు చెప్పచ్చు. నాకు తెలిసిన విధంగా నేను కూడా మా వాళ్ళకు చెప్పడం జరిగింది, మా వాళ్ళు చేయడం జరిగింది. మంచిగా మాకు కూడా గమ్మత్ అనిపించింది. సో పిల్ల కూడా అంటే అమ్మవారి దయ ఏంటంటే మనం అంటున్నట్టు పెద్దలు జడిత ఇచ్చింది అనుకో అమ్మ కర్ర చూపించినట్టే. చూడండి ఒకసారి, మీకు చూసేటప్పుడు జడిత ఇచ్చేస్తుంది. అప్పుడు అమ్మ దయాన్ని నిండుగా సమర్పించుకున్నామనే రకంగా అది చూసారా అట్లా. సో మా వాళ్ళందరం మంచి మొక్కలు జరిగింది. అందరం మంచిగా దండలు పెట్టినాం. ఎందుకంటే పిల్లకు జడత పట్టే టైంలో అందరు మొక్కాలి అని చెప్పేసి అంటారనమాట. అందుకోసమే అందరము మంచిగా చేతులు ఇచ్చి మొక్కడం జరిగింది. చూసారు కదా మీరు. ఓకే, అందరు కిట్లో నుంచి మొక్కాలి. సో జడత పట్టే టైంలో అందరం మొక్కడం చేయడం వల్ల పిల్ల కూడా మంచిగా జడత ఇచ్చింది. జడత ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ దేవుడి కృప అనేది పంగళ్ళ తెచ్చిన కట్నంబు కట్టుకో పోసాని కట్టుపుత్రంబులు తొడుకో పోసాని తోపురులు దగ్గర దైవాలకు అందరికి కాదించి సొచ్చేది సత్యవతునికి సమ్ముడి పోతలింగన్నకు జయమంగళం సోమంగళం జయమంగళం సోమంగళం. బేత్తర పంగళ్ళ తెచ్చిన కట్నంబు కట్టుకో పోసాని కట్టుపుత్రంబులు తొడుకో పోసాని తోపుత్రంబులు దగ్గర ఆగుకున్న దైవాలకు అందరికి సాధించి కొచ్చేది సత్యవతునికి సమ్ముని పోతలింగన్న జయమంగళం జయమంగళం. సోమార పంగళ్ళ తెచ్చిన కట్నంబు కట్టుకో పోసాని కట్టుపుత్రంబులు తొడుకో పోసాని తోపుత్రంబులు దగ్గర ఆగుకున్న దైవాలకందరికి సాధించుకొచ్చేది తమ్ముని పోతలింగన్న జయమంగళం సోమంగళం. ఎట్లుందండి, ఎట్లా పాట ఎట్లుంది? ఇది పాట పాడు బావ అంటే ఆయన పాట పాడిండు. సో పాట పాడిన తర్వాత ఆయన మెత్తి దింపేసి ఇక బోనము తీసుకొని ఇక రిటర్న్ వచ్చేసినాము. సో అందరికీ సంతోషం అనిపించింది. మరి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మరి మీకేమనిపించింది అనేది కొంచెం నాకు కామెంట్ రూపంలో మీరు చెప్తారంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఇదే అండి మా గుడి, పోచమ్మ తల్లి గుడి. సో ఇది మా గౌడ్స్కి పద్మశాలికి కలిపి ఒక గుడి. మా ఊళ్ళో ఉన్నాయి 3 పోచమ్మలు ఉన్నాయి, కానీ ఇది మాకు స్పెషల్గా మేము